కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పుధాన్యాలపై భారత్ తాజాగా 30% దిగుమతి టారిఫ్ను విధించింది. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా 50% వరకు టారిఫ్లను విధించిన ట్రంప్కి భారత్ నిశ్శబ్దంగా అమెరికా పప్పుధాన్యాలపై ఈ 30% పన్నును విధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పప్పుధాన్యాల వినియోగంలో భారత్ వాటా సుమారు 27%గా ఉంది. అస్సాంలోని గువాహటిలో గల సరసజాయ్ స్టేడియంలో అస్సాం ప్రభుత్వం నిర్వహించిన బగురుంబా ధ్వో 2026 వేడుకలో భాగంగా 10,000 మందికి పైగా బోడో కళాకారులు బగురుంబా నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2 రోజుల అస్సాం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకకు హాజరయ్యారు. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, జింబాబ్వే దేశాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల ఇప్పటివరకు మొత్తం 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రూగర్ నేషనల్ పార్క్లోని శిబిరాల్లో వరదలు పోటెత్తడంతో సుమారు 600 మంది పర్యాటకులను సిబ్బందిని సైన్యం హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ప్లాట్ఫామ్ తాజాగా కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక భారీ ఆఫర్ను ప్రకటించింది. లాంగ్ ఫామ్ ఆర్టికల్స్ రాసే వారిని ప్రోత్సహించడానికి 1 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 9 కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తామని మస్క్ వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు ద రూల్ సినిమా జపాన్ విడుదలను పురస్కరించుకుని కుటుంబంతో కలిసి ప్రస్తుతం జపాన్లో సందడి చేస్తున్నారు. టోక్యోలో జరిగిన గ్రాండ్ ప్రీమియర్ ఈవెంట్లో అల్లు అర్జున్ స్టేజ్ పైనే తగ్గేదేలే డైలాగ్ను జపనీస్ భాషలో చెప్పి అక్కడి అభిమానులను ఆశ్చర్యపరిచారు.